శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. జూన్ 1 హనుమాన్ జయంతి, అలాగే శనివారం కూడా. హనుమంతుడి అనుగ్రహం పొందడానికి ఇది ఎంతో విశేషమైన రోజు. అంతేకాదు, ఈ రోజున హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ధనుసు రాశి వారు ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా హనుమంతుడు మీకు తోడుగా ఉంటాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో అలాగే మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అయితే ఈ పరిహారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి అనే వివరాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, హనుమాన్ జయంతిని హిందువులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. విశేషమైనదిగా పండితులు చెప్తున్నారు. ఇంతటి విశేషమైన రోజున రూపాయి కూడా ఖర్చు లేని ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీ ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు, మీ ఇంట్లో ఉండే దిష్టి దోషాలతో పాటుగా మీరు ఏదైనా నకారాత్మక శక్తి మీకు తెలియకుండా ప్రవేశించి ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఆ దయ వల్ల జీవితంలో అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ పరిహారంలో భాగంగా హనుమాన్ జయంతి రోజున ఉదయాన్నే స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయాలి, అలాగే వాటిని కలుపుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశాలను ఈ వీడియోలో చూసి మనం పూర్తిగా తెలుసుకుందాం. హనుమాన్ జయంతి ఎంతో విశేషమైనటువంటి పర్వదినం. అందులోనూ శనివారంతో కలిసి రావడంతో ఈ శక్తివంతమైనటువంటి రోజున ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీస్ అన్నింటినీ కూడా తొలగించుకునేటువంటి శక్తి శనివారం రోజుకి ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోవడమే కాకుండా మీ పిల్లలపై లేదా మీపై ఎటువంటి చెడు దృష్టి ఉన్నా కూడా అన్ని తొలగించుకోవచ్చు. మీ కుటుంబం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఇందుకోసం మీకు ₹1 కూడా ఖర్చు కాదు. ఒక పరిహారాన్ని కేవలం నమ్మకంతో చేసినట్లయితే మీ ఎదుగుదల మీరు కళ్ళారా చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అని పండితులు చెప్తున్నారు. దానికి సంబంధించిన వివరాలను కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరించాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే పరిహారం ఎందుకు చెయ్యాలో, ఎలా చెయ్యాలో అనే విషయాలని మీరు పూర్తిగా అర్థమవుతాయి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు మాపై ఉండాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసినప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఫలితం వస్తుందా అంటే మాత్రం అది వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. ఇలా కర్మ ఫలితం మీద ఆధారపడి ఉండడం వల్లే మన చేతిలో ఉన్నది కేవలం దేవుణ్ణి ప్రార్థించడం మాత్రమే. కాబట్టి మనం అది చేయగలుగుతాం. మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. అందుకే మేము ఈ వీడియోని మీకు అందిస్తున్నాం. మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే అది ఎందుకు చేస్తున్నాం అని తెలుసుకొని చేస్తే మాత్రం దానికి ఖచ్చితమైన ఫలితాలు దొరుకుతాయి. ఈ మాట సాక్షాత్తు వేద పండితులు చెప్తున్నారు. జూన్ 1 శనివారం నాడు హనుమాన్ జయంతి జరుపుకుంటాం. ఆ రోజు ఎంతో విశేషమైనది. అంతటి విశేషమైన రోజున మనం చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కనుక దేవుడి పూజతో పాటు ఉడతా భక్తిగా ఈ పరిహారాలు కూడా మీకు సహాయపడతాయి. చూడ్డానికే ఈ పరిహారాలు తేలిగ్గా అనిపించవచ్చు, కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఇందుకోసం మీకు ముఖ్యంగా కావాల్సింది నమ్మకం. అలాగే ఈ పరిహారం మనకు పనిచేస్తుంది, కష్టాల నుంచి బయటపడేస్తుంది అన్న విశ్వాసం. ఇప్పుడు ఏ పరిహారం చేస్తే మీరు ఈ సమస్యల నుంచి బయటపడతారు, అలాగే ఆంజనేయ స్వామి వారి పరిపూర్ణమైన కటాక్షం పొందగలుగుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. హనుమాన్ జయంతి రోజున మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి పరిహారంలో భాగంగా ముందు స్నానం చేసే నీటిలో ఏమేమి కలుపుకుంటే మీకు హనుమంతుడి అనుగ్రహం దొరుకుతుంది అనేది చూద్దాం. అంతేకాదు వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం.
ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు, మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించడం వల్ల మన సంకల్పాన్ని భగవంతునికి చేరవేస్తుంది. కానీ ఈ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా, చేసేద్దాం అని చేయడం కాదు, మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి. అప్పుడే మీకు సత్ఫలితాలు అనేవి వస్తాయి. ఇక పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేసి, అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు, కొద్దిగా రాళ్ల ఉప్పు, అలాగే 2 హారతి కర్పూరం బిళ్ళలను పొడి చేసి వేసుకొని ఇవన్నీ నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. ఈ నీళ్ళతో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా స్నానం చేయవచ్చు. సరే, తమలపాకులు అంటే శుభ సూచకం, అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టం కదా అని ఈ పదార్థాలను నీళ్ళలో కలిపాము. ఇంకా స్నానం చేయడం కూడా, అంటే స్నానం చేశాం కానీ ఇవి ఎందుకు కలపాలి అనే విషయం కూడా మనకు తెలిసి ఉండాలి. ఈ వివరాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. హనుమంతుడికి తమలపాకులు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తమలపాకుల తోట అనేది చాలా చల్లగా ఉంటుంది. ఇక హనుమంతుడికి చల్లగా ఉండే ప్రదేశాలు అంటే చాలా ఇష్టమని మన పండితులు చెప్తారు. అందుకోసం తమలపాకును వేసుకొని మనం స్నానం ఆచరించడం వల్ల ముఖ్యంగా శ్రీరాముడు అలాగే హనుమంతుడి యొక్క కృప మనకు దొరుకుతుంది. ఇక రెండో పదార్థం మనం నీళ్ళలో కలిపింది రాళ్ల ఉప్పు. ఈ రాళ్ల ఉప్పు నీళ్ళలో కలపడం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది, అంటే నెగిటివ్ ఎనర్జీ. వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండానే మన మీద ఒక రకమైన ఇటువంటి నకారాత్మక శక్తి అనేది పని చేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో ఆటంకాలు రావడం, అలాగే ఆర్థికంగా కుంగిపోవడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తొలగించుకోవడానికి రాళ్ల ఉప్పు మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఇక మూడవ పదార్థం మనం నీళ్ళలో కలిపేది కర్పూరం బిళ్ళలు. ఇలా 2 కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీళ్ళలో కలపడం వల్ల మనలో దైవభావం పెంపొందుతుంది. అంటే మనలో దైవభావం పెంపొందుతుంది అంటే ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ అనేది మనకు తెలియకుండానే చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే దైవభావం అంటే పాజిటివ్ ఎనర్జీ కాబట్టి పాజిటివ్ ఎనర్జీ పెరిగినప్పుడు మనం ఏదైనా చెయ్యాలి, ఏదైనా సాధించాలి అన్న తపన మనిషిలో కలుగుతుంది. కాబట్టి దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలు తొలగించి ఆధ్యాత్మికం వైపు మనల్ని నడిపిస్తుంది. సో చూసారు కదండి, ఇంతటి చక్కటి తేలికైన పరిహారాన్ని మీరు కూడా పాటించి అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. అయితే జూన్ 1వ తారీఖున హనుమాన్ జయంతి శనివారంతో కలిసి వచ్చిన రోజున ఎంతో శుభప్రదం. కాబట్టి స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వీటిని నీళ్ళలో ఎందుకు కలుపుకోవాలి, ఆ పదార్థాల వల్ల ఖచ్చితంగా మనకు జరిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాలు, అలాగే ఫలితాలు ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ముఖ్యంగా వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే అంశం అనేది మనకు చాలా బాగా అర్థమైంది. సో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం దాని గురించి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.